హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ లత. ఈరోజు మనం వుడ్ అండ్ యూజ్డ్ టు ఎలా చెప్పాలి, అసలుకి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ మనం వుడ్ అండ్ యూజ్డ్ టు ఇవి 2 మోడల్ ఆక్సిలరీ వర్డ్స్ అన్నమాట. మనం ఈ రెండిటిని గతంలో ఎప్పుడో రిపీటెడ్ కొన్ని వర్క్ చేస్తుంటాం కదా! అప్పుడు వీటిని పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి ఈ రెండిటిని యూజ్ చేస్తాం. ఈ రెండిటిని కామన్‌గా వాడుతుంటాము. బట్ మనం మనం ఇప్పుడు చేయలేం. బట్ గతంలో అప్పుడు చేసేవాళ్ళం. అలాంటి పనులను చెప్పేటప్పుడు మనకి కావాలి వుడ్, యూజ్డ్ టు. మరి ఈ రెండిటిని సమంగా వాడవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ యూజ్డ్ టుని ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. బట్ కొన్ని రోజుల తర్వాత మనకి టీత్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మనకి ఏం చెప్తాడప్పుడు? మీరు ఈ చాక్లెట్స్ తినొద్దు. మీ టీత్ ఖరాబ్ అయిపోతుంది. ఫ్యూచర్‌లో ఇంకా ఖరాబ్ అయితే ఇంకా తినడానికి కూడా వీలుండదని చెప్తే అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ చాక్లెట్‌ని అవాయిడ్ చేస్తాం. అంటే గతంలో చేసిన పని ఉంటది కదా! గతంలో ఆ పనిని మనకి చాలా ఇష్టం. బట్ మనకి ఇప్పుడు డాక్టర్ చెప్పడం వల్ల మనం అది తినడం తగ్గించేసినాం. అలాంటప్పుడు మనం వుడ్‌ని యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే మనకి ఒక పని గతంలో చాలా ఇష్టం. ఇప్పుడు కొన్ని సందర్భాలలో టైం సరిపోకనో, దానివల్లనో ఇప్పుడు మనం ఆ పనిని చేయలేకపోతున్నాం కాబట్టి, ఆ సందర్భాలలో, ఆ కండిషన్‌లో మాత్రమే వుడ్‌ని యూజ్ చేయాలి. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. సో, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాస్ చైల్డ్ ఐ వుడ్ ప్లే కబడ్డీ. చిన్నప్పుడు నాకు కబడ్డీ అంటే అలవాటుంది. బట్ ఇప్పుడు టైం లేక అది ఆడలేకపోతున్నాను. అప్పుడు ఇష్టం. బట్ ఇప్పుడు ఆడలేకపోతున్నా. బికాజ్ ఆఫ్ టైం లేదు. జాబ్ వెళ్ళడం వల్లనో, ఇంకా అదర్ సిట్యుయేషన్స్ వల్లనో. సో, వెన్ ఐ వాస్ చైల్డ్ ఐ వుడ్ ప్లే కబడ్డీ. అండ్ ఇక్కడ వుడ్ యూజ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా వెన్ ఐ వాస్ చైల్డ్ ఐ యూజ్డ్ టు ప్లే కబడ్డీ. సో, ఇక్కడ యాక్షన్ జరుగుతుంది కదా! సో, అప్పుడు ఈ 2 సిట్యుయేషన్‌లో వుడ్, యూజ్డ్ టును యూజ్ చేయొచ్చు. మళ్ళీ డౌట్ రావచ్చు. మరి యూజ్డ్ టుని ఎందుకు యూజ్ చేయాలి? ఏంటి డిఫరెన్స్ కదా! సో, సో, ఇప్పుడు యూజ్డ్ టు ఎలా, ఎక్కడ వాడాలో చెప్తా. ఎగ్జాంపుల్ ఫర్ వి యూజ్డ్ టు లివ్ ఇన్ సూర్యాపేట్ బట్ ఐ మూవ్డ్ టు హైదరాబాద్. మీరు ఇక్కడ యూజ్డ్ టు రాసావు కదా అని అనొచ్చు. ఇక్కడ లీవ్ అంటే నివసించడం. అది వెర్బ్ అవ్వదు. ఎందుకంటే అది ఒక స్టేట్. మనం మాటి మాటికి అక్కడ నివసించలేం కాబట్టి అదొక సిట్యుయేషన్. అదొక స్థితి. దాన్ని చెప్పేటప్పుడు మనం వుడ్ అస్సలు వాడొద్దు. అది తప్పైపోతది సెంటెన్స్. ఒక్కవేళ మనము చెస్, టెన్నిస్, కబడ్డీ ఆడేవాళ్ళం అంటే అది ఒక యాక్షన్. అప్పుడు మనం వుడ్ రాయొచ్చు. ఇప్పుడు ఇది స్టేట్ కాబట్టి మనం రాయలేం. ఇంకా చెప్పాలంటే యూజ్డ్ టుని స్టేటివ్ వెర్బ్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అవి ఏంటి అంటే స్టేటివ్ వెర్బ్స్ లీవు, లవ్వు, బీ అంటే ఉండటం, ఫీల్స్ అంటే ఒక ఫీలింగ్, హేట్ అంటే హేట్ చేయడం, నవ్వు అంటే కలిగి ఉండడం, తెలుసుకోవడం. ఈ రకమైన కండిషన్‌లో యూజ్డ్ టుని యూజ్ చేయాలి. ఇలాంటప్పుడు మాత్రమే యూజ్డ్ టుని యూజ్ చేస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతది. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు. యూజ్డ్ టుని కొన్ని స్టేటివ్ వెర్బ్స్ ఉంటాయి. అవి అప్పుడు మాత్రం యూజ్ చేస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్‌గా ఉంటది. వుడ్ ఏంటంటే మన పాస్ట్‌లో ఒకప్పుడు చేసేవాళ్ళం. బట్ అది ఇప్పుడు చెయ్యట్లేం. బట్ ఒకప్పుడు చేసేవాళ్ళన్నప్పుడు వుడ్‌ని యూజ్ చేయాలి. యూజ్డ్ టునేమో స్టేటివ్ వెర్బ్స్‌తోని ఎక్కువగా యూజ్ చేస్తే దానికి కరెక్ట్ సెంటెన్స్ అవుతది. మేబీ ఇఫ్ యూ లైక్ ఇట్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి
క్వెషన్స్ నన్ను గూడా అడగండి. నేను వీడియో ప్రిపేర్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.